guys, welcome back to another బ్యూటిఫుల్ వీడియో. ఇది వెరీ ఎమోషనల్ వీడియో అన్నమాట. ఇది లాస్ట్ 2-3 days ముంబైలో ఎలా జరిగింది ఏంటి అని. సో ఇక్కడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. లాస్ట్ టైమ్గా ఇక్కడ లంచ్ అని ప్యాక్ చేసుకున్నాను అన్నమాట. బేసికలీ డ్యూటీస్ అలా ఏమి లేవు, కానీ వెళ్ళేది నేను ఏంటి అంటే అన్ని సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సిగ్నేచర్స్ తీసుకోవడానికి అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి అలా అందుకనమాట. దానికి కూడా మమ్మీ లంచ్ ఇచ్చింది, ఎందుకంటే అది టైం పడుతుంది, చాలా సేపు వెయిటింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నా ఫేవరెట్ కర్రీ బెండకాయ కర్రీ చేసింది. అండ్ ఈరోజు ఈవినింగ్ మమ్మీ నేను బయటకు తీసుకెళ్తున్నాను. మమ్మీకి అసలు ఎక్కడికి ఏంటని చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నట్టు తీసుకెళ్ళాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అడుగుతుంది మమ్మీ, బీచ్ నేను ఎప్పుడు చూడలేదు, ముంబై బీచ్కి తీసుకెళ్ళవా లాస్ట్ టైమ్గా అన్నట్టు. అంటే సరే అని చెప్పి బీచ్ మాకు దగ్గరలో, అంటే మా ఏరియాకి దగ్గరలో ఉన్న బీచ్ ఒక 40 minutes డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇంకా వెళ్ళే రోడ్ అంతా కూడా మమ్మీయే తీసింది వీడియో. చాలా నచ్చింది మమ్మీకి అసలు. అంటే ఇటు నవీ ముంబై సైడ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ సైడ్ అనమాట. సో ఇంకా అక్కడ వ్లాగ్ అన్ని మమ్మీయే తీసారు ఈ వీడియోస్ మ్యాక్సిమమ్. సో అక్కడికి తీసుకెళ్ళా అనమాట. యాక్చువల్లీ టైం అయిపోతుంది, సన్సెట్ టైమ్, ఆ టైంకి రీచ్ అవుతామా లేదని డౌట్ ఉండే. అంటే నేను అక్కడ వర్క్స్ ఫినిష్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఇది అరౌండ్ 5 o'clock, ఇంకా రీచ్ అయ్యేసరికి 5:30. అప్పుడే బ్యూటిఫుల్గా సన్సెట్ అవుతుంది. ఇంకా క్విక్గా మేము పార్క్ చేసేసి అటు బీచ్ సైడ్ వెళ్ళామన్నమాట. ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలానే కొంచెం రిలాక్సేషన్ కోసం అలాగా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇది నా చాలా దాంట్లో చూసారు మీరు చాలా వ్లాగ్స్లో. సో ఇక్కడికి వచ్చి ఇంకా రిలాక్స్ అయ్యే వాళ్ళము అనమాట. ఈవినింగ్ టైమ్స్ వచ్చేవాళ్ళం, మార్నింగ్ ఇంకా ఫుల్ ఎండగా ఉంటుంది కదా. సో ఈవినింగ్స్ వచ్చి బాగా రిలాక్స్ అయ్యే వాళ్ళం ఇక్కడ. ఇక మమ్మీకి కూడా బాగా నచ్చింది. ఎలా అంటే మొత్తం సిటీ నుంచి చాలా దూరంగా ప్రశాంతంగా అన్ని టెన్షన్స్ అన్ని వదిలేసి ఉన్నట్టుగా అనిపించేది. ఇంకా టైం అయిపోతుందని ఫాస్ట్గా బీచ్లోకి వెళ్తాం అనమాట. ఇంకా యాక్చువల్లీ వెళ్ళి చదువుకునేవి చాలా థింగ్స్ ఉన్నాయి, కానీ మేమిద్దరం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఆ టైంకి లక్కీగా ఇట్స్ నాట్ ఎ వీకెండ్ కూడా, సో ఎక్కువ జనాలు కూడా లేరు. చాలా లక్కీ అనిపించింది. లేదంటే యూజువల్లీ క్రౌడెడ్ ఉంటుంది. ఇది ఇంతకుముందు క్రౌడెడ్ ఉండేది కాదు, కానీ ఇలానే అందరికీ తెలిసిపోయి చాలా మంది వస్తున్నారనమాట. ఇక్కడైతే ఎలా అనిపించింది అంటే ఇట్లా వాల్ పేపర్ టైప్లో అనిపించింది అనమాట మాకు. గూగుల్ ఫొటోస్లో ఉంటాయి కదా ఇలాంటి వాల్ పేపర్స్, అలా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. ఇక్కడ చాలా వీడియోస్ తీయడానికి ట్రై చేశాను, బట్ ఇంకా సన్సెట్ అయిపోతుంది అప్పటికే. ఇక సరే ఇంకా బయలుదేరదాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళేప్పుడు చీకటి అయిపోతుంది అని అనుకుంటున్నాము. ఇంకా అమ్మకి చెప్తున్నా అన్నమాట. అమ్మ అంటుంది, ఎందుకు నాకు ఇన్ని రోజులు నన్ను తీసుకురాలేదు దీనికి, ఇప్పుడు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు తీసుకొస్తున్నావు, ముందు తెచ్చుంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళం కదా, ఇక్కడికి అక్క వాళ్ళని కూడా తెచ్చుంటే బాగుండు, శాస్త్రం కూడా తెచ్చుంటే బాగుండు అనేసి అంటున్నారు. ఇంకా ఇంటికి రాగానే ఇంకా బ్యాక్ అన్నమాట, స్టార్ట్ విత్ ప్యాకింగ్. మళ్ళీ అన్ని ప్యాక్ చేస్తున్నాము. బేసికలీ నేను ఎలా చేశానంటే అన్నీ నా క్లోత్స్ అన్నీ ఫోల్డ్ చేపించి ఆ అల్మార్లో పెట్టించా అన్నమాట. సో అలా పెడితే ఏంటి అంటే ఈజీగా మనము కాటన్ బాక్సెస్లో ఫిల్ చేసేసేయచ్చు. సో ఈజీ అవుతుంది అన్నట్టు అనుకున్నాను. బట్ ఆ బాక్సెస్ అవన్నీ ఇంకా అవన్నీ ఆ రోజు రేపు షిఫ్టింగ్, సో రేపే తీసుకొస్తా అన్నారు వాళ్ళు. సో అలమార్లోనే పెట్టేసుకుంటున్నాము. అలాగా సేమ్ మడత పెట్టినవి ఫోల్డెడ్వే తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడేమో ఆలోపు అక్క వాళ్ళు వీడియో కాల్ చేశారు. ఇంకా సహస్ర అసలు ఇంకా ఫుల్ అల్లరి. ఇంకా సహస్ర ఈజ్ టర్నింగ్ 1 నెక్స్ట్ మంత్. ఇంక ఇంటికి వెళ్ళంగానే పెద్ద ఇంకా మాకు ఫెస్టివల్ టైప్ ఇంకది. సో వెళ్ళంగానే ఆ ప్రిపరేషన్స్ ప్లాన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడేమో మా మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నేను ఇంకా నా ఫ్రెండ్ లాస్ట్ టైంగా మా ఫేవరెట్ మ్యామ్ తిను. సో మాకు చాలా హెల్ప్ చేసింది రెసిడెన్సీ ఎండింగ్లో, మాకు ఎగ్జామ్ టైంలో, ప్రిపరేషన్ టైంలో అన్నిట్లో చాలా హెల్ప్ చేసింది అన్నమాట. అండ్ ఇది లాస్ట్ డే. ఇక్కడ వచ్చేసి అన్ని సైన్స్ తీసుకొని ఇంక ఈవినింగ్ వచ్చేసి నా ఫ్రెండ్స్ని కలిసాను. లాస్ట్ సెండ్ ఆఫ్ పార్టీ లాగా. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ గెటింగ్ మ్యారీడ్. సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది, అది నెక్స్ట్ కేరళ వ్లాగ్. ఇక్కడ నేను నా హోమ్ టూర్ వ్లాగ్ చేశాను అనమాట. ఆ వీడియో ఉంది, చూడండి డెఫినెట్లీ. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా హోమ్ టూర్. అంటే
అండ్ ఇక్కడ నా లాకర్ సామాన్ అంతా ఎంటీ చేసి రిటర్న్ వస్తుంది అన్నమాట ఇంటికి. ఆ హ్యాపీనెస్ చూడండి అసలు, వావ్, సో ఎమోషనల్ అసలు. ఐ వాజ్ వెరీ హ్యాపీగా ఉంది. సారీ ఫర్ ద యాంగిల్. ఎందుకు హ్యాపీగా ఉందంటే నేను లాకర్ మొత్తం ఖాళీ చేశాను అనమాట. లాకర్ ఖాళీ చేసి స్టఫ్ అంతా తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, అంటే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసినాయి. ఇంకా వాళ్ళు రెడీ చేయలేదు, అంటే మేము ఇప్పుడే కదా ఫిబ్రవరిలో పాస్ అవుట్ అయినాం కదా, సో దే హ్యావ్ టు గెట్ సర్టిఫికేట్స్ రెడీ అనమాట. ఆ తర్వాత మనం తీసుకోగలము. సో మేజర్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అయితే వచ్చినట్టే. సో దీంతో అప్లై చేసుకోవచ్చు మనం ఎక్కడైనా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను. అమ్మ ఉందనమాట ఇంట్లో, ఇంకా వెళ్ళి గుడ్ న్యూస్ చెప్దామని హ్యాపీగా వెళ్తున్నా ఇంటికి. లాకర్ ఖాళీ చేస్తున్నప్పుడు మాత్రం ఎంత హ్యాపీనెస్ వచ్చిందో నాకు అసలు. ఆ లాకర్లో 3 years స్టఫ్ ఉందనమాట. అంటే నా లాకర్లో ఏముందో కూడా మేబీ ఒక వీడియో తీయాలేమో అనిపిస్తుంది నాకు. బట్ యా నేను తీస్తాను. టూర్ ఎంది అయిపోతే వీడియో తీయలేను, బట్ యా నేను తీసి పెడతాను. లాకర్లో అసలు ఏమేమి పెడతాను నేను అని చూపిస్తాను నేను మీకు. చాలా కామెడీగా అసలు ఇలాంటి వియర్డ్ ఐటమ్స్ బయటపడ్డాయో అసలు. సో యా, ఇంక ఈరోజు మెయిన్ ప్యాకింగ్ డే అనమాట. సో ఇక్కడ అన్ని జాగ్రత్తగా బాక్సెస్లో పెట్టేస్తున్నాము. అంటే వాళ్ళు వ్రాప్ అవి కూడా తీసుకొచ్చారు. ఆ వ్రాప్తో కొంచెము అంటే మెయిన్ గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా పగిలిపోతే అనే ఐటమ్స్ అన్నీ ఇలా వ్రాప్ చేపిస్తున్నాము. ఇక్కడ ఏసీ అవన్నీ కూడా తీస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇవన్నీ మీరు నా నీట్ పీజీ జర్నీ వ్లాగ్ అందులో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇవన్నీ నేనే కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇవన్నీ నేను అనుకున్నా వెళ్ళేటప్పుడు అమ్మేసేయచ్చులే అనుకున్నా, బట్ యాక్చువల్లీ ఎవ్వరు తీసుకోవట్లేదు సెకండ్ హ్యాండ్లో. ఇంకా తీసుకోవట్లేదు ఎందుకులే అంటే ఇంకా అమ్మన్నారు, ఇంక తెచ్చేసి హైదరాబాద్కి ఏం కాదు, మనం ఏదో ఒక ఇంట్లో పెట్టచ్చులే అన్నట్టు టైప్లో అన్నారన్నమాట. సరే అని చెప్పి ఇంకా అన్నీ బాక్సెస్ అన్నిట్లో ఫిల్ చేసి మళ్ళీ ఆ బాక్సెస్ మీద కూడా నేమ్స్ రాయాలి. మళ్ళీ ఇప్పుడు బాక్స్ అయిపోయినాక మనకు తెలియదు అందులో ఏమున్నాయని. ఇంక ఇంటికి వచ్చాక ఏ బాక్స్లో ఏంటో అని కన్ఫ్యూజన్ ఉండద్దు అని చెప్పి వాటి మీద రాస్తున్నాము. ఇంకా ఆ రోజు హోలీ అనమాట. ఆ హోలీకి ఇంకా ముంబైలో హోలీ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా ఎంత హెవీగా చేస్తారో. ఇంకా చాలా ట్రాఫిక్గా రష్గా ఉండే, బట్ అన్నిటి మీద రాస్తున్నాం అన్నమాట అడ్రస్లు, ఇలా ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఈ బాక్స్ ఇక్కడికి వెళ్ళాలి. అండ్ దీంట్లో క్లోత్స్ ఉన్నాయి, దీంట్లో బుక్స్ ఉన్నాయి, ఇవేమో కిచెన్ స్టఫ్ అలా అన్నమాట. కొన్నేమో ఒక ఇంటికి పంపిస్తున్నాను, కొన్నేమో ఇప్పుడు మేముండే ఇంటికి పంపిస్తున్నాం. ఇంకా అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక అవన్నీ ట్రక్లో ఎక్కిస్తున్నారు వాళ్ళ కింద. ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఒక్కసారి పైకి వచ్చి ఇల్లంతా చూసుకుంటున్నాను నేను, ఏమన్నా రిమైనింగ్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా డ్యామేజెస్ అంటే ఏదైనా వదిలేశారు అలాగా. అండ్ చాలా చెత్తగా ఉంది, అవన్నీ క్లీన్ కూడా చేయించాలి. బట్ వన్ లాస్ట్ టైం అన్నట్టు నేను పైకి వచ్చి అన్నీ చూస్తున్నాను. ఎంత ఎమోషనల్, ఎంత మెమరీస్ అసలు, లైక్ హోల్ లైఫ్ నడిచింది ఇక్కడ అనిపిస్తుంది. లైక్ చిన్నప్పుడు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు అవన్నీ నాకు అసలు మెమరీస్ గుర్తులేవు ఎక్కువ. కానీ ఈ ఇంట్లో అంటే నేను ఫస్ట్ టైం ఏం కాదు ఇలా బయట ఉండడం, ఎంబీబీఎస్ ఉన్నప్పుడు కూడా బయట ఉన్నాను. కానీ వీళ్ళు చాలా ఎమోషనల్లీ అటాచ్ అయిపోయి ఉన్నాము అనమాట. ఎందుకంటే వెరీ టఫ్ డేస్ చూసాము, వెరీ హ్యాపీ డేస్ చూసాము, అండ్ అలాగా వచ్చి టైర్డ్ డేస్, స్టార్వింగ్ డేస్, అసలు అవన్నీ చూసింది లిటరలీ. రూమ్ అయితే ఎగ్జామ్ టైంలో అండ్ మిడ్ నైట్ ఎమర్జెన్సీస్ అవి ఇవి అన్నీ లిటరలీ అవన్నీ ఒకసారి ఫ్లాష్ అవుతున్నాయి నాకు. ఇంకా అవన్నీ ప్యాక్ చేసి కింద చూపిస్తున్నారు వాళ్ళు, అన్నీ ఎక్కిచ్చేసాము అన్నట్టు. ఇది 2-3 days అయ్యాక డిస్పాచ్ అవుతాయి అనమాట హైదరాబాద్కి. అండ్ లాస్ట్గా నా ప్లాంట్ ఒకటి నేను తీసుకున్నాను హ్యాండ్లో పట్టుకొని, నేనే తీసుకెళ్దాం బస్సులో అన్నట్టు. మళ్ళీ ఇందులో పాడైపోతుంది చెప్పాగా ఈ ప్లాంట్ చాలా కష్టపడి మేము సేవ్ చేసామని. ఇంకా అవన్నీ తీసి ఇంకా ట్రక్ని అయితే పంపించేసామన్నమాట. అండ్ ఇంకా కార్ ఉంది కదా, కార్ వచ్చేసి నేను ఏం చేశాను అంటే డ్రైవర్కి ఇచ్చి పంపించాను. మా డాడీ ఒక డ్రైవర్ని పంపించారు అక్కడి నుంచి. సో అది తీసి పంపిస్తే అలా వచ్చింది కారు. అండ్ అదయ్యాక ఈవెంట్కి వెళ్ళామన్నమాట మేము. ఇది ఏంటి అంటే మార్టిన్ గెరిక్స్ది హోలీ ఈవెంట్. యాక్చువల్లీ దీనికి వెళ్ళొద్దు అనుకున్నాను, బట్ మా డివపాటి స్టేడియంలోనే జరుగుతుంది. సో ఇంకా బస్ ఎక్కే ముందు లాస్ట్ ఈవెంట్ టైప్లో మేము వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అండ్ మమ్మీనేమో ఈవినింగ్ బస్ ఎక్కిచ్చేసాను. అరౌండ్ 4:30కి అలాగా మమ్మీ బస్. నాదేమో నైట్ ఉంది, అరౌండ్ 9 అలాగా. సో దానికన్నా ముందు వెళ్ళి ఇంకా అన్నీ ఇంకా లాస్ట్గా
మా డివైపాట స్టేడియంలో ఈవెంట్ టైప్లో. అండ్ యాక్చువల్లీ చాలా బాగుండే, చాలా ఎంజాయ్ చేసాము. ఈవెంట్ అయిపోయి ఇంకా అదే అలానే డైరెక్ట్గా ఎక్కేసాను అనమాట. ఇంకా వన్ లాస్ట్ టైం అన్నట్టు ఇంకా ఒక రౌండ్ వేసాను క్యాంపస్ మొత్తము మా ఫ్రెండ్స్తో. అయిపోయి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాను. అండ్ ఫైనలీ హైదరాబాద్ వచ్చేసాను అనమాట. ఆ రిలీఫ్, రిలాక్స్మెంట్ ఎలా ఉందంటే చెప్పలేను అసలు, ఎక్స్ప్లెయిన్ చేయలేం వర్డ్స్లో. ఇంక ఇంటికి రాగానే రౌండ్స్ అండ్ రౌండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అవుతున్నాయి. మమ్మీ వాళ్ళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మార్నింగ్ ఏమో కర్డ్ రైస్, ఇప్పుడు ఇడ్లీ, అండ్ అది అయ్యాక బీట్రూట్ క్యారెట్ జ్యూస్, ఇవైతే మస్ట్ డైలీ వాళ్ళు తాగుతారు. సో ఇది అయ్యాక ఫస్ట్ నేను చేసింది రాగానే ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళాను. ఇది మన స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ యాక్చువల్లీ ప్లాన్లో లేకుంటే ఫస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. బట్ ఇది ఎప్పుడు చూడలేదు, కొత్తగా పెట్టారని మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్ళాను. ఎంత బాగుందండి, మార్నింగ్ మార్నింగ్ కదా, అసలు ఫాగీగా ఉంది. అది ఇంత ఫాగ్ సమ్మర్లో ఇక్కడ ఎలా ఉందా అని నేను షాక్ అయ్యాను అసలు. అండ్ చాలా ఖాళీగా ఉంది, లైన్స్ కూడా ఏం పెద్దగా లేవు. అండ్ టెంపుల్ అసలు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా దూరం కూడా సిటీ నుంచి, ఓవరాల్ నుంచి వెళ్ళాము. ఆల్మోస్ట్ 1 hour డిస్టెన్స్ పట్టింది మాకు. బట్ వర్త్ ఎవ్రీథింగ్, అసలు వెళ్ళడం వెరీ వర్త్. వెళ్ళి ఎంత పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యాను. చాలా బాగా అనిపించింది, బాగా కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ రియలీ నాకైతే ఒకసారి తిరుపతి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఈ వ్లాగ్ అంతా అదే. మొత్తం వ్లాగ్ ఆల్మోస్ట్ మమ్మీయే తీశారు, చాలా హెల్ప్ చేసింది నాకు వ్లాగ్లో. సో యా, ఇవన్నీ తీసి పెట్టారన్నమాట నాకు వీడియోస్. బట్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. అర్థం చేసుకోండి. ఇంకా టెంపుల్ లోపల యాక్చువల్లీ అలవ్ లేదు ఫోన్, ఓన్లీ అవుట్ సైడ్ ఇక్కడ మాత్రమే, ఎక్కడ తీసినా కదా అక్కడ మాత్రం వరకే ఉందన్నమాట ఫోన్. అండ్ కంటిన్యూస్గా వెనక మంత్రం ఇట్లా చాంట్ అవుతుందన్నమాట. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. లిటరలీ నాకైతే తిరుపతి వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ వాళ్ళు కూడా వైటీడీ అంటున్నారు అనమాట, యాదాద్రి తిరుమల దేవస్థానం అన్నట్టు. నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం వెళ్ళి చూసాము అందరు అంటుంటే. సో యా, అలా జరిగిందనమాట. అండ్ బట్ తిరుపతి ప్లాన్ కూడా ఉంది, వెళ్ళాలి దానికి కూడా. బట్ అంతకన్నా ముందు ఇది, బిఫోర్ ఐ స్టార్ట్ మై జర్నీ ఇన్ హైదరాబాద్, నేను వచ్చి టెంపుల్లో ఒకసారి దండం పెట్టుకుని వెళ్దాం అనుకున్నాను. అండ్ ఈ టెంపుల్ అయిపోయాక ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకు చిన్న ఒక ఫంక్షన్ టైప్లో ఉంటే, ఇంకా ఫస్ట్ టైం అమ్మ నేను అందరం రెడీ అయ్యాము. అండ్ నేను హాఫ్ సారీ వేసుకున్నాను అన్నమాట. ఆఫ్టర్ సో లాంగ్, నాకు అసలు గుర్తు కూడా లేదు లాస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నాను. శారీ అయితే లాస్ట్ దసరా దివాళీ టైంలో వేసుకున్నాను, కానీ హాఫ్ సారీస్ అయితే అసలు మర్చిపోయాం, వదిలేసాం అసలు. సో ఇది మమ్మీ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రెడీగా ఉంచారన్నమాట రావడానికి, వేసుకోవడానికి రాగానే. సో ఇది వేసుకొని వెళ్ళాము. అక్కడ ఫంక్షన్లో ఎంత బాగా అనిపించిందో నాకు. అండ్ చాలా బక్కగా అయిపోయాను యాక్చువల్లీ, అంటే మొన్న గోవా వెళ్ళింది అట్లా అంత ట్యాన్ అయిపోయి ఇట్లా బక్కగా కనిపిస్తున్నాను. సో ఇంకా అది అయ్యాక చాలా మంది ఫ్రెండ్స్ని కలిసాను. ఎన్ని డ్యూలో ఉన్నాయంటే, ఫ్రెండ్స్ని కలిసేవి ఉన్నాయి, రిలేటివ్స్ని కలిసేవి ఉన్నాయి. సో ఆ వ్లాగ్స్ అన్ని వస్తాయి, చిన్న చిన్న బిట్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్స్ మొత్తం హైదరాబాద్ వ్లాగ్సే వస్తాయి. ఇక్కడ వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ని కలుస్తున్నాను ఆఫ్టర్ సో లాంగ్. అది కూడా ఎవ్రీ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం, కానీ ఎప్పుడు అవ్వదు. ఎవ్రీ టైం నేను హార్డ్లీ 2-3 డేస్కి వస్తాను కదా, సో కలవడం కుదరదు అనమాట. అండ్ ఇక్కడ అప్పుడప్పుడే సహస్ర చిన్న చిన్న అడుగులు వేస్తుంది అనమాట. షీఈ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 10-11 months, నెక్స్ట్ మంత్ బర్త్డే అని చెప్పా కదా. సో అప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తుంది గోడలు అవి పట్టుకొని. ఎంత క్యూటో అసలు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ గోడలు పట్టుకొని మన వెనక వస్తూ ఉంటుంది అనమాట. షీఈ్ వెరీ క్యూట్. సో ఆ బర్త్డే వ్లాగ్స్ కూడా వస్తాయి. సో అండ్ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అనుకున్నాను రెసిడెన్సీ మీద వ్లాగ్స్ చేయాలి అని, బట్ నౌ దట్ రెసిడెన్సీ ఈజ్ ఓవర్, పోస్ట్ ఎండి ఆప్షన్స్ వీటి మీద వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వ్లాగ్ ఇప్పటి నుంచి నా వీడియోస్ ఎవ్రీ వీక్ 2 వస్తాయన్నమాట, వెనస్డే అండ్ సాటర్డే. ఇది చాలా పెద్ద డెసిషన్, బట్ ఐ విల్ మేక్ షూర్ నేను ఎలాగైనా వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. నౌ దట్ రెసిడెన్సీ ఈజ్ ఓవర్, ఐఎమ్ ఫ్రీ అండ్ డెఫినెట్లీ మీకు పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్, see you next time. Bye bye.